ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము జ్ఞానులు శిశువైన యేసుని దర్శించుట. ప్రభు అయిన యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టినప్పుడు తూర్పు దిక్కున ఒక చుక్క పుడుతుంది అనమాట. అంటే ఒక నక్షత్రము కనబడుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ నక్షత్రం కనబడిందో జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అక్కడ రాజుగా ఉన్నటువంటి హేరోదును అడుగుతారనమాట. వారు ఏమని అడుగుతారు అంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడైతే రాజు అయిన హేరోదు ఈ మాటలు వింటాడో అతడును అతనితో ఉన్న యెరూషలేం వాసులందరూ కలవరం చెందుతారనమాట. ఏం చెప్పాలో వారికి తెలియని పరిస్థితుల్లోకి వెళ్తారనమాట. ఆ మాటలు విన్న తర్వాత ప్రధాన యాజకులను శాస్త్రులను హేరోదుకి ఏమని తెలియజేస్తారంటే, యూదుల రాజు బెత్లెహేములో పుట్టును అనే విషయాన్ని వారు హేరోదు రాజునకు తెలియజేసినప్పుడు ఆ జ్ఞానులతో ఏమని చెప్తాడు అంటే, మీరు వెళ్ళి యేసుని చూచి తిరిగి నాకు వర్తమానం పంపియండి, అప్పుడు నేను కూడా వెళ్ళి ఆ బాలుడైన యేసుని చూచి అతన్ని పూజించి వస్తానని చెప్తాడనమాట. ఆ మాటలు విన్నటువంటి జ్ఞానులు బయలుదేరి వెళ్ళినప్పుడు దారిలో వారికి ఆ నక్షత్రం కనబడి వారిని యేసు ఉన్న చోటికి నడిపిస్తుంది అన్నమాట. వారు వెళ్ళి యేసుని దర్శించుకొని అతన్ని పూజించి అతనికి వారు తెచ్చినటువంటి 3 కానుకలు, బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా సమర్పించి వారికి స్వప్నమందు, అంటే వారు నిద్రపోతున్నప్పుడు దేవుని దగ్గర నుండి వారికి ఒక వర్తమానము, అంటే ఒక విషయము బోధిస్తాడనమాట, తెలుపుతాడనమాట. తిరిగి వెళ్ళేటప్పుడు వారు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళకుండా వేరే మార్గం గుండా వారి దేశానికి తిరిగి వెళ్ళమని దేవుడు వారికి స్వప్నంలో చెప్తాడు. కాబట్టి వారు యేసుని దర్శించుకొని ఆ కానుకలన్నీ యేసుకి ఇచ్చిన తర్వాత తిరిగి వేరే మార్గంలో వారి దేశానికి వెళ్ళిపోతారన్నమాట. ఈ పాఠం నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, యేసు యూదులకు మాత్రమే గాక అన్యజనులకు కూడా రక్షకుడు. నేర్చుకోవాల్సిన కంఠత వాక్యము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వాక్యము. ప్రైజ్ ద లార్డ్.